టెక్నాలజీ రంగంలోకి కొలువులు పోతున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకు భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నారు. పలు కంపెనీలు గత ఏడాది ఏకంగా 2.5 లక్షల మందికి ఉద్వాసన పలకగా ఏడాది తొలి 3 నెలల్లోనే 50,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీలను మొదలుకొని స్టార్టప్ల వరకు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాది ఏకంగా 2.5 లక్షల మందికి ఉద్వాసన పలకగా ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే ఏకంగా 50,000 మందిని ఇంటికి సాగనంపాయి. ల్యాప్టాప్ తయారీ సంస్థ డెల్ 2 ఏళ్ల వ్యవధిలో రెండోసారి లే ఆఫ్ ప్రకటించింది. సుమారు 6,000 మందిని కొలువుల నుంచి తొలగించింది. టెలికాం దిగ్గజం వోడాఫోన్ జర్మనీలోని తమ కార్యాలయాల్లో 2,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా మొబైల్ నెట్వర్క్స్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎరిక్సన్ కంపెనీ గత నెలలో స్వీడన్లో 1,200 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. కెనడా టెలికాం దిగ్గజం బెల్ దాదాపు 5,000 మంది వర్కర్లను తొలగించగా ఫేస్బుక్ మెసెంజర్ 2 డజన్ల మంది ఉద్యోగుల సేవలకు స్వస్తి చెప్పింది. ఇక బెంగళూరు కేంద్రంగా పనిచేసే వర్చువల్ ఈవెంట్ ప్లాట్ఫామ్ కంపెనీ ఎయిర్మీట్ తన వర్క్ ఫోర్స్ లో 20% మందిని తగ్గించుకుంది. సేల్స్ తదితర విభాగాల్లో ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ తాజాగా 500 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు సమాచారం. దీనిపై ఆ కంపెనీ అధికారిక ప్రకటన చేయకపోయినా తొలగిస్తున్న ఉద్యోగులకు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెప్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న బైజూస్ తన ఖర్చులను వ్యాపారాన్ని క్రమబద్ధీకరించే పనిలో ఉంది. తాజాగా తొలగిస్తున్న ఉద్యోగుల ప్రభావం సేల్స్ విధులపైన, టీచర్లపైన, ట్యూషన్ సెంటర్లపైన పడనుంది.